సమాజంలో నిరుపేదలైన గిరిజనుల మధ్యలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్న ఘనత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కే దక్కుతుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికిన అనంతరం ఆయన సభవరం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు. పార్టీ కార్యాలయ ఆవరణలో జనసేన పార్టీ జెండాను పంచకర్ల ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ అనతి కాలంలోనే ప్రజల ఎమోషనల్ పార్టీగా జనసేన ఎదిగిందని గుర్తు చేశారు. పార్టీ అధినేతలు ఎవరైనా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆర్భాటంగా చేసుకునేందుకే ప్రయత్నిస్తారని, కానీ మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గిరిజనులతో మమేకమై వారికి రోడ్ల అభివృద్ధికి 1250 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిధులు సేకరిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల స్థితిగతులు పూర్తిగా మారిపోయాయని, పెందుర్తి నియోజకవర్గం పరిధిలోనే సుమారు 450 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల నిర్మాణం పూర్తి కావస్తుందన్నారు. అనంతరం జనసేన పార్టీ బర్త్డే కేక్ కట్ చేసి ఎమ్మెల్యే పంచకర్ల అందరికీ పంచిపెట్టారు. నిరుపేదలకు బియ్యం, చీరలు, మిఠాయిలు పంపిణీ చేశారు. 2 గంటల క్రితం మన నాయకుడు, మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని ఫ్లైట్ దిగి హెలికాప్టర్ ఎక్కి పాడేరు ఆయన పంపించి మనం కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాం. చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీలు వేరు, జనసేన పార్టీ అనేది ఒక ఎమోషన్తో కూడుకున్న పార్టీ. ఒక నాయకుడు సిద్ధాంతాలు, ఆశయాలు, నాయకుడి తాలూకు ఆలోచనలు నచ్చి నాయకుడు నాయకత్వంలో నడవాలనుకున్న వాళ్ళు చేరిన పార్టీ జనసేన పార్టీ. ఈ పార్టీకి నాయకుడి తాలూకా మంచితనం, నాయకుడి తాలూకా ప్రజాసేవ లక్ష్యం, జన సైనికులు, వీర మహిళలు పుణుకుపుచ్చుకొని ముందుకెళ్తున్న నేపథ్యం అంది. గతంలో 100 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు 175 నియోజకవర్గాల్లో